తావులేని పాలనతో పాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతున్నారు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు. పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంటున్నారు. నిజాయితీతో కూడిన పాలన వల్ల నియోజకవర్గంలోని గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. ప్రతి గ్రామంలో సంక్షేమ బావుట ఎగురుతోంది. బెల్లంకొండ మండలం పాపాయపాలెం కూడా అదే బాటలో నడుస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. పాపాయపాలెంలో 3,82,00,000తో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిపించారు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు. గ్రామంలో 40 లక్షలతో గ్రామ సచివాలయం, 22 లక్షలతో రైతు భరోసా కేంద్రం, 18 లక్షలతో హెల్త్ వెల్నెస్ సెంటర్ నిర్మించారు. నాడు నేడు నిధులు 2,38,00,000తో 2 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు అదనపు తరగతి గదులు నిర్మించారు. 16 లక్షలతో గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించారు. 48 లక్షలతో జలజీవన్ మిషన్ పనులు త్వరలో ప్రారంభించి ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించనున్నారు. పాపాయపాలెంలో 24 కోట్లతో అందించిన సంక్షేమం ప్రతి ఇంటిని సంతోషంలో ముంచెత్తింది. జగనన్న అమ్మఒడి ద్వారా 593 మంది తల్లుల ఖాతాల్లో 4,44,00,000 జమయ్యాయి. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 437 మందికి 3,11,00,000 లబ్ధి చేకూరింది. వైఎస్ఆర్ చేయూత ద్వారా 173 మందికి 1,29,00,000 సాయం అందింది. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 15 లక్షలు, స్త్రీనిధి రుణాల ద్వారా 20 లక్షలు అందాయి. క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో 15 లక్షలు రైతులకు అందాయి. కాపు నేస్తం ద్వారా 10 లక్షలు, విద్యా కానుక ద్వారా 48 లక్షలు అందాయి. జగనన్న వసతి దీవెన ద్వారా 75 లక్షలు అందాయి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 443 మందికి సుమారు 13 కోట్లు అందాయి. ఈబీసీ నేస్తం ద్వారా 39 లక్షల లబ్ధి జరిగింది. పాపాయపాలెంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందించి గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మరోసారి ప్రజల ఆశీర్వాదం కోసం వస్తున్నారు. మరోసారి శంకరరావును గెలిపిస్తే నియోజకవర్గంలోని ప్రతి గ్రామం మరింత అభివృద్ధి చెందడం ఖాయం.